యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం పరిశీలించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తుంది. మరలా యేసు నేను లోకమునకు వెలుగును. చాలు ఈయన లోకానికి ఏమై ఉన్నాడట? వెలుగై ఉన్నాడట. ప్రియులారా, ఈయన లోకానికి వెలుగై ఉన్నాడు. కొందరికి ఒక కృప ఉంటే కొందరికి రెండంతల కృప ఉంటుందని మనం వింటుంటాం కదా. కొందరికి ఒక కృప ఉంటే కొందరికి రెండంతల కృప ఉంటుంది. చూడు, సంగీత పాడినట్లుగా ఈ పిల్లలు పాడగలరా? మన సుశీల పాడినట్లుగా ఈ పిల్లలు పాడగలరా? పాడాలని ప్రయత్నం చేస్తాం, కానీ దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టే మనం పాడగలం. దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టే మనం ఏదైనా చేయగలం. ప్రియులారా, అపోస్తుడైనటువంటి పౌలు జీవితాన్ని మనం పరిశీలించి చూస్తే, ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం ప్రియులారా 9వ అధ్యాయము 3వ వచనాన్ని ఇక్కడ మనం పరిశీలించి చూసినట్లయితే, ప్రియులారా, ఈ వెలుగును గురించిన ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీ ముందు పెట్టాలని ప్రభు సేవకుడిగా నేను ప్రయత్నిస్తున్నాను. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్క దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. అందుకే పేతురు అంటాడు, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడట ఆయన. అంటే వెలుగులోనికి పిలిచాడు అంటే తనలోనికే నిన్ను ఆహ్వానించాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. దేవుడి స్తోత్రం కలుగును గాక. అదే మన ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి గారైనా ప్రియులారా, ఒకవేళ పిలిస్తే నిన్ను ఎక్కడికి పిలుస్తాడు? అంతకు నీ మీద ప్రేమ ఉంటే తన పక్కన కూర్చేస్తారు. కానీ నా దేవుడైతే తన లోనికి నిన్ను పిలిచాడట. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, ఎవడైనను నన్ను వెంబడించినట్లయితే వానిలో ఇంకా ఎంత మాత్రము కూడా చీకటి ఉండదు. వాళ్ళు ఎంత మాత్రం కూడా. ఎందుకు అంటే, ఇప్పుడు ఆయన లోనికి వెళ్ళావు, నీలో ఆయన ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు నీలో లైట్ పెడితే ఏమవుతుంది? సాధారణంగా చచ్చిపోతాం మనం. నీలో ఒక బల్బు పెడితే ఏమవుతాం? చచ్చిపోతాం. కానీ నా యేసయ్య లైట్ పెడితే ప్రియులారా, ఆ బల్బు ఎలా వెలుగుతుందో నువ్వు అలాగే వెలుగుతా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిస్తా. అవునా, ఇది నిజమా అని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియులారా, అతని చుట్టూ ప్రియులారా వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. అందుకే రెండంతల కృప అన్నాను. అంటే మనోడు వెలుగును చూశాడు, స్వరాన్ని కూడా విన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుడు స్తోత్రం. ఇది చాలా అధికమైన కృప. అందుకే ప్రియులారా, అపోస్తులందరికంటే కూడా ఎక్కువగా నేను ప్రయాసపడ్డానని తన బాధల్లో, తన అవమానాల్లో, తన కష్టాల్లో, తన చెరసాల జీవితాల్లో, తన ఆపదలలో ప్రియులారా ఈ మాట పౌలు తరచూ పత్రికలు రాస్తూ సంఘాలకు తెలియచేస్తూ ఉంటాడు. నేను అందరికంటే కడగొట్టు వాడినే. క్రీస్తు శిష్యులలో ఒకనిగా నేను ఎన్నిక చేయబడకపోయినా, నేను క్రీస్తు శిష్యులను కాను. అయినను కూడా ఆ కడవరి దినాలలో దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రత్యక్షతను బట్టి, ఈ కృపను బట్టి నేను ఆయన శిష్యులందరికంటే కూడా ఎక్కువగా ప్రయాసపడ్డాను, ఎక్కువగా బాధపడ్డాను, ఎక్కువగా అవమానపరచబడ్డాను. దేవుని స్తోత్రం కలుగు. అందుకే అంటాడు పేతురు తన భార్యని వెంబడి పెట్టుకుని పోయినట్లుగా నేను వెంబడి పెట్టుకుని పోవటానికి నాకు అధికారం లేదా అంటే మనకి ఏ అర్థం అవుతుంది? ప్రియులారా, ఈ పౌలు దేవుని సేవలు పడి తన భార్య పిల్లలు కూడా ఎక్కడ మర్చిపోయాడు, ఎక్కడ పోయారో తెలియదు. ఆయన అనుకుంటాడు, ఈ భార్య పిల్లలు వీళ్ళంతా నాతో ఉంటే ఈ సేవకు నేను 100% న్యాయం చేయలేనేమో. లేకపోతే అలా అనుకోకపోయినా ఆ సేవలో అలా ముందుకు వెళ్తున్నప్పుడు ప్రియులారా, అందుకే ఆయన యొక్క స్వార్థ మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణాలలో మనం చూస్తే ఇంత లాంగ్ టైం అనేక దేశాలు, ఖండాలు తిరిగి పరిచయం చేసేవాడికి ఇక పెళ్ళం ఎక్కడ ఉంటుందండి అసలు. మళ్ళీ తిరిగి రావటానికి ఈ రోజుల్లాగా విమానాలు లేవు కదా ఇక్కడికి అక్కడ దిగటానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అంటే తాను ఎంత
కొన్ని 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 ఆయన పత్రికలు మనం చదివేటప్పుడు, ఈ విషయాలు చదివినప్పుడు పౌలు ఎంత ట్రస్సులో ఉన్నాడో, ఎంత ఒత్తిడిలో పనిచేశాడో, ఎన్ని బాధలు అనుభవిస్తూ ఈ పని చేశాడో మనం పరిశీలించి చూసినట్లయితే, నేను అనుకుంటున్నాను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రియులారా, ప్రకాశమానమైన ఒక వెలుగుగా అతన్ని దర్శించాడు. అదే సమయంలో ప్రియులారా అతనితో మాట్లాడటం కూడా ప్రారంభించాడు. అంటే వెలుగును చూశాడు, ఆయన స్వరాన్ని కూడా విన్నాడు ప్రియులారా. అందుకే ప్రభు కొరకు ఒక బలమైనటువంటి సాక్షిగా ఆయన మాట చెప్పగానే, ప్రియులారా అననీయ ఒక మాట చెప్పగానే లేచి, ప్రియులారా నీ యొక్క పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తిజం పొంది నీ పాపాలన్నీ కూడా కడుక్కోమని చెప్పినప్పుడు, ప్రియులారా అది దేవుని స్వరమని నమ్మి విశ్వాసం ఉంచి, అప్పటి వరకు సంఘాలను హింసించినవాడు, శోధించినవాడు, బంధించినవాడు, ప్రియులారా సంఘాలకు ఒక ఇబ్బందికరంగా తయారైనటువంటి ఒక వ్యక్తి, ప్రియులారా ఏ నామం కొరకైతే ప్రియులారా అదే ఆ నామానికి వ్యతిరేకంగా పనిచేయటమే జీవిత లక్ష్యమని భావించినటువంటి వ్యక్తి, ప్రియులారా చివరికి అదే నామంలో బాప్తిజం పొంది అదే సంఘంలో చేర్చబడి ఆ సంఘాల క్షేమం కొరకే తన బ్రతుకంతా పనిచేయటం నిజంగా యేసు ఆశ్చర్యకరుడు. అంటే ఆయన ఆశ్చర్యమైన కార్యాన్ని పౌలు జీవితంలో మనం చూడగలుగుతాం. కొంతైనా బెట్టు పెడతాం, మనం ఎమ్మటే నమ్ముకుంటాము, కొంతైనా కొంచెం మరాం చేసి 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 ఈరోజు బాప్తిజం పొందే వాళ్ళని చూస్తున్నాను కదా ప్రియులారా, ఎక్కడో ప్రారంభించేసి అలాగా నడిచి నడిచి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రియులారా 10 ఏళ్ళైనా యేసును సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి క్రైస్తవులు నేటికి సంఘాలలో భూమి మీద ఉన్నారు. కానీ పౌలైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చెప్పగానే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వెళ్ళి బాప్తిజం పొంది ప్రియులారా సంఘములో చేర్చబడినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. ఏ వాక్ అయితే అతనితో మాట్లాడిందో ప్రియులారా ఆ వాక్కును నమ్మి ప్రియులారా దమస్కా పట్టణంలోనికి వెళ్ళినప్పుడు, ఆ దమస్కా పట్టణంలో ఆ అననీయ అనేటువంటి సేవకుడు వచ్చి అతడి కొరకు ప్రార్థించినప్పుడు ప్రియులారా ఆ మొత్తం సన్నివేశాన్ని విశ్వాసంలోనికి తీసుకున్నటువంటి ప్రియులారా ఈ పౌలు నోట అదే వాక్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును. ఇంకా ఆ రోజు నుంచి ప్రతి స్థలములో ప్రతి చోట కూడా ప్రకటించడం ప్రారంభించాడు. ప్రకటించడమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఆ క్రమములో ప్రియులారా రాజులు, సామంతులు, సహస్రాధిపతులు, చక్రవర్తుల దగ్గరికి కూడా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎక్కడ ప్రభువుని గురించిన సాక్ష్యం ప్రియులారా ఇవ్వటానికి ఎవరి ఎదుట కూడా ఆయన భయపడలేదు, ఎవరి ఎదుట కూడా ఆయన వెనక తీయకపోవటం పరిశుద్ధ బైబిల్ యొక్క అపోస్తల కార్యముల గ్రంథం మనం చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఆయన మనతో మాట్లాడే దేవుడిగా ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. ఆ తర్వాత మనకు వెలుగైనటువంటి దేవుడిగా ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన వెలుగై ఉన్నాడని నువ్వు నమ్మితే, మనం ఆయన్ని వెంబడించినట్టయితే మన బ్రతుకులో కూడా ఎక్కడ అవిశ్వాసం అనేది కనపడదు, ఎక్కడ భక్తిహీనత అనేది కనపడదు, ఎక్కడ బలహీనతలు అనేవి కనపడదు, ఎక్కడ ఈ లోక సంబంధమైన మనసు, స్వభావం, మాటలు, తలంపులు ఈరోజు క్రైస్తవుడా ఎక్కడ నీలో చూడటం అసాధ్యం. అందుకే ఎవడైనను నన్ను వెంబడించాలనుకున్నట్లయితే వాడు తనను తాను ఉపేక్షించుకొని తల సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు యేసయ్య. అలాగే ఎవడైతే వెంబడిస్తాడో ప్రియులారా వాడికి కలిగినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? వాళ్ళ జీవితాల్లో ఎక్కడ చీకటి లేకుండా వాళ్ళ జీవితం అంతా కూడా వెలుగుమయముగా ఉండేటట్లుగా దేవుడు కృప చూపించాడు.